ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్లో బూస్ట్ వచ్చింది. సెన్సెక్స్ 158 పాయింట్లు పెరగగా నిఫ్టీ 25,000 పాయింట్ల మార్కుకు ఎగువన ముగిసింది. చివరిలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్పంగా తగ్గాయి. రైట్, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్లలో బూస్ట్ వచ్చింది. సెన్సెక్స్ 158 పాయింట్లు పెరగగా నిఫ్టీ 25,000 పాయింట్ల మార్కుకు ఎగువన ముగిసింది. ఇక దిగడంతో స్వల్పంగా తగ్గాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం, దీనికి సంబంధించి నాతో మాట్లాడడానికి సత్యనారాయణ గారు అందుబాటులోకి వచ్చారు. స్టాక్ మార్కెట్ ఎనలిస్ట్ అయినా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సత్యనారాయణ గారు. నమస్తే సత్యనారాయణ గారు, ఎట్టకేలకు కొంత లాభాల్లోనే ముగిసినట్టు కనిపిస్తుంది దేశీయ మార్కెట్లు. ఏంటి ఇంపాక్ట్ చూపించిందా ఈ కాల్పుల విరమణ ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య? అవును, అయితే కాల్పుల విరమణ ఉన్నది, ఉంటుంది, ఏం లేదు అని ట్రంప్ అనౌన్స్మెంట్ చేయగానే పొద్దున గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. అది అలానే కంటిన్యూ అయ్యి కొంచెం సేపు 1118 పాయింట్లు మన మార్కెట్లు పెరగడం జరిగింది. చివరికి మళ్ళీ మీరు అన్నట్టు 158 పాయింట్లలో క్లోజ్ అయింది. ఎక్కడి నుంచి క్లోజ్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అంటే ఫాల్ స్టార్ట్ అవ్వటం 12:30 తర్వాత. ఈ 12:30 తర్వాత మళ్ళీ ఏదైతే ఈ న్యూస్ ఏమిటి అంటే వాళ్ళు ఈ సీజ్ ఫైర్ ఒప్పందాలని ఉల్లంఘించారు అనేది ఒక వార్త. దాంతో మళ్ళీ మన మార్కెట్లు 12:30 తర్వాత పడటం జరిగింది ఒకటి. ఇక రెండోది బిఎస్ఈ ఏదైతే ఉందో, సెన్సెక్స్ ఏదైతే ఉందో అక్కడ ఈ రోజు మంగళవారం నిఫ్టీ అక్కడ అంటే ఆ సెన్సెక్స్ క్లోజింగ్ ఇవాళ మంగళవారం ఒకటి. ఇక రెండోది ఈ విరమణ అయిందని చెప్పి మళ్ళీ ఎప్పుడైతే కాల్పులు మళ్ళీ వాళ్ళు ఉల్లంఘించారు సీజ్ ఫైర్ అనేది రెండోది. ఇక మూడోది ఏంటిది, నిన్న బాగా పడటం వల్ల సెల్లింగ్ ఎక్కువ జరిగింది. అంటే దాన్ని ఏమంటారంటే అంటే లేకుండా ప్రాఫిట్ బుకింగ్ అనటం కాదు, అంటే షార్ట్ సెల్లింగ్ అంటారు. నిన్న మళ్ళీ ఇవాళ ఏం చేసారు, ఆ షార్ట్ సెల్లింగ్ ని షార్ట్ కవరింగ్ చేశారు, అంటే బైలోకి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే మళ్ళీ బైలోకి వెళ్ళారో మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సెల్లింగ్ లోకి వెళ్ళిపోయింది వాళ్ళు. ఇక అదొకటి. రెండోది క్రూడ్ ఆయిల్ తగ్గిందనేది మనకి గుడ్ న్యూస్ అనమాట. అంటే ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో బాగా పట్టడం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ అది మనకి గుడ్ న్యూస్ అనమాట. దాంతో ఈ క్రూడ్ ఆయిల్ పడింది అనేది ఒక న్యూస్ తోటి మార్కెట్లు ఇప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ 3.8% నియర్లీ 4% వరకు ఫాల్ అయింది. దాంతో మన మార్కెట్ లో పాజిటివ్ జోన్ లోకి రావడం. ఇంకొకటి వీక్లీ నిఫ్టీ, మంత్లీ నిఫ్టీ అన్ని క్లోజింగ్ ఉన్నాయి. ఎల్లుండి 26వ తారీఖు జూన్ ఎక్స్పైరీ ఏదైతే ఉందో అవన్నీ ఎల్లుండితో క్లోజ్ అవుతాయి. ఇక తర్వాత మళ్ళీ ఎల్లుండి వచ్చి మంత్లీలు, వీక్లీలు. రేపు వచ్చి మళ్ళీ ఏమైతుంది, ఇంకొకటి అండి ఎఫ్ఐఎల్. మనకి గుడ్ న్యూస్ ఏంటిది, ఎఫ్ఐఎల్ కొంటున్నారు కంటిన్యూగా. ఇన్ని జరుగుతున్నా కానీ ఎఫ్ఐఎల్ కొంటున్నారు. నెంబర్ 2 ఏదైతే ఈ వరల్డ్ మార్కెట్లు తోటి ఒకటి ఈ క్రూడ్ ఆయిల్ పట్టడం అనేది మనకి గుడ్ న్యూస్. ఏదున్నా ఇంకొక వారం పాటుకి ఎక్స్పైర్ అయిపోవాలి. ఫస్ట్ తర్వాత అంటే మంగళవారం ఫస్ట్ ఏదైతే ఉందో అప్పటి నుంచి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి అన్నమాట. అది మెయిన్ మనకి ప్లస్ పాయింట్. ఇక గోల్డ్ విషయానికి వస్తే గోల్డ్ కూడా పట్టడం జరుగుతుంది. ఎందుకు పడుతుంది గోల్డ్ అంటే, ఎప్పుడైతే ఈ వారం నుంచి ఈ ఇరాన్ ఇజ్రాయెల్ వార్ ఉన్నా కానీ జనరల్ గా షేర్ మార్కెట్ పడ్డప్పుడు గోల్డ్ పెరగాలి. కానీ ఇది యుద్ధం నడుస్తుందన్నా కానీ గోల్డ్ పడుతుంది, గోల్డ్ సిల్వర్. ఎందుకు పడుతుంది అంటే ఎవరైతే ఈ గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేస్తారో అది ఫ్యూచర్స్ లో, కమోడిటీస్ లో అమెరికా డాలర్ మీద ఫోకస్ చేశారు వాళ్ళు. ఈ గోల్డ్ సిల్వర్ మీద ఫోకస్ లేదు. అంటే జనరల్ గా ఎప్పుడూ కూడా మార్కెట్లు పడితే గోల్డ్ పెరగాలి, మార్కెట్లు పడ్డా గోల్డ్ సిల్వర్ పడుతుంది. అందరూ ఏమనుకుంటారంటే మార్కెట్లు పడుతున్నాయి కాబట్టి గోల్డ్ సిల్వర్ పెరుగుతుంది అనుకుంటారు. కానీ ట్రేడర్స్ కానీ ఈ ఫ్యూచర్ లో ఎంసీఎక్స్ కానీ వరల్డ్ మార్కెట్ లో ఏదైతే గోల్డ్ సిల్వర్ ట్రేడ్ చేస్తారో వాళ్ళు ఫోకస్ అంతా డాలర్ మీద ఉంది, యూరో మన యుఎస్ డాలర్ మీద. అందుకని గోల్డ్ సిల్వర్ పడటం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం జరిగింది, ఈ న్యూస్ తోటి ఎప్పుడైతే మళ్ళీ మార్కెట్లు పాజిటివ్ అయింది అని తెలవటంతో ఇజ్రాయెల్ ఇరాన్ వారు ఆగింది అనేది దాంతో మళ్ళీ
గోల్డ్ కూడా పడటం జరిగింది. ఇప్పుడు గోల్డ్ మామూలుగా పడట్లే, $3,330 నడుస్తుంది. 1.5% మైనస్ లో ఉంది. $54 మైనస్ లో ఉంది. ఇది ఇంకా పడే సూచనలే ఉంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది ఒకటి. రెండోది ఎక్స్పైరీ ఉంది దానికి కూడా, ఏదైతే ఫీచర్స్ లో దానికి ఎక్స్పైరీ ఉంది. ఇప్పటి వరకు పెరిగింది కాబట్టి అవన్నీ ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అనేది ఒకటి. ఎప్పుడైనా కానీ ఈ మంత్లీ ఎక్స్పైరీలు, వీక్లీ ఎక్స్పైరీలు, నిఫ్టీలు, బిఎస్సి సెన్సెక్స్లు, మన ఎంసీఎక్స్ లో కమోడిటీస్, గోల్డ్, సిల్వర్ ఎక్స్పైరీలు ఇవన్నీ ఉన్నప్పుడు ఏమైందంటే మనం ఏదనుకున్నా ఏం జరిగినా వొలటాలిటీ ఉంటది. అంటే అప్పటి వరకు బాగా పెరిగిందా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, అప్పటి వరకు బాగా పడిందా షార్ట్ కవరింగ్ చేస్తారు. ఇప్పుడు జరిగింది కూడా అదే. చివరికి ఏంటిది 1118 పాయింట్లు పెంచి చివరికి ఓవరాల్ గా మళ్ళీ యాస్టీస్ గా, అంటే నిన్న పడింది అనేది ఒక న్యూస్, ఈ రోజు ఒక 158 పాయింట్లు ప్లస్ లో పెట్టిరు అనేది. నిన్న మొత్తం సెక్టార్లు అన్ని ఫాల్ అయితే ఈ రోజు ఒక 2 సెక్టార్లే ఫాల్ ఉన్నాయి. ఆయిల్ గ్యాస్ ఒకటి, మీడియా ఎంటర్టైన్మెంట్ ఒకటి. ఇక తర్వాత డిఫెన్స్ ఏదైతే ఉందో, యుద్ధం ఆగిపోయింది అనగానే డిఫెన్స్ స్టాక్స్ అన్ని కూడా ప్రాఫిట్ బుకింగ్ జరగటం జరిగింది. అంటే ఏవైతే ఉన్నాయో, అంటే జనరల్ గా ఏం చేస్తారు, ఎవరైతే ఇంట్రాడే చేస్తారో వాళ్ళకి ఒకటి, ఫ్యూచర్స్ ఆప్షన్ చేస్తారో వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. ఇన్వెస్టర్స్ కి ఎటువంటి ఎఫెక్ట్ ఏం కాదు. ఎందుకంటే మళ్ళీ ఫస్ట్ వీక్ రిజల్ట్స్ వస్తాయి. ఒక రోజు పడింది, ఒక రోజు పెరిగింది అంటే వాళ్ళ పోర్ట్ఫోలియో కొంచెం అటు ఇటుగా. అయితే సత్యనారాయణ యుద్ధ భయాలు అయితే కొంతవరకు ఇంకా దాదాపుగా ముగిసిందని అంటున్నారు కాబట్టి యుద్ధ భయాలు కాకుండా ఇంకేదైనా ఈ వీక్ లో గానీ, ఈ మంత్ ఎండ్ లో గానీ ఏదైనా ఇంకా ఏ ఇతర అంశాలైనా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందా మార్కెట్ల మీద? ఉంటుంది. అసలు యుద్ధ భయాలతో మనకి పని లేదు. ఎందుకంటే ఒక్క క్రూడ్ ఆయిల్ పెరిగితే అనేదే మనకి ఎఫెక్ట్. అది కూడా హర్మోజు ఆ జలసంధి నుంచి మనకు వస్తుంది కాబట్టి అదే ఉంది. కానీ ఎప్పుడైతే ఇటువంటివి జరుగుతాయి అనేది మన దేశం ఆల్రెడీ ఆల్టర్నేటివ్ అంటే ఏంటిది, ఇప్పుడు రష్యా నుంచి కానీ వేరే నుంచి మనం దిగుమతి చేసుకోవటం కానీ, టైఅప్లు పెట్టుకోవటం కానీ జరుగుతుంది. మన ఎకానమీకి ఎటువంటి దోకా లేదు. ఎందుకు లేదు అనే దానికి ఏంటిదంటే, ఇప్పుడు వడ్డీ రేట్లు తగ్గించడం, జిఎస్టీ పెరగటం, అడ్వాన్స్ ట్యాక్స్ ఆల్రెడీ పెరిగింది కానీ లాస్ట్ ఇయర్ మీద ఓన్లీ 3.87 అడ్వాన్స్ ట్యాక్స్ వచ్చింది. ఇక మిగిలిన విషయంలో ఎఫ్ఐఎల్ కంటిన్యూగా కొంటూనే ఉన్నారు. ఎకానమీ అనేది మంది స్ట్రాంగ్ ఉంది అనేది ఒకటి. ఇప్పుడు ఈ అమెరికా, ఈ ఇరాన్, ఇజ్రాయెల్, ఈ ట్రంప్ ఏదైతే ఉందో అది మళ్ళీ జూలై 9కి మళ్ళీ అనౌన్స్మెంట్ ఉంది. 90 రోజులు గడువు అయిపోతుంది. ఆ 90 రోజుల గడువు తర్వాత మళ్ళీ అమెరికా వాళ్ళు ఈ టారిఫ్లు, సుంకాల మీద మళ్ళీ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు అంతగా పెద్దగా పట్టించుకోవట్లేవు మార్కెట్లు. ఎందుకంటే రోజు ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఒక రోజు ట్రంప్ ఫార్మా మీద సుంకాలు అనగానే ఫార్మా షేర్లు పడ్డాయి. మళ్ళీ ఇప్పుడు నిన్న ఒకరోజు ఇట్లా ఇరాన్, ఇజ్రాయెల్ నేను డిస్కస్ చేస్తా, నేను మాట్లాడతానగానే ఇప్పుడు అంటే పాజిటివ్ వచ్చింది, యుద్ధం ఆగిందని. మళ్ళీ ఏమంటే వాళ్ళు కాల్పుల విరమణ ఉల్లంఘించారు అనగానే మళ్ళీ మన మార్కెట్లు పడ్డాయి. అంటే రోజు ఒక న్యూస్, రోజు ఒక వార్తతోటి ఉంటుంది. కాకపోతే మన పని ఏంటిది అంటే సింపుల్ గా ఏవైతే వాల్యూ ఉన్నాయో స్టాక్స్ అవి ఇన్వెస్టర్ కి ఎటువంటి ఏం కాదు. ఈ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చేసేవాళ్ళు, ఫ్యూచర్స్ చేసేవాళ్ళు, ఈ కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్లు, వీక్లీ ఎక్స్పైర్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ చేసేవాళ్ళు చాలా వొలటాలిటీ ఉంటుంది. అంటే ఏ టైంలో ఎంతవరకు పాజిటివ్ ఉంటుందా, నెగిటివ్ ఉంటుందా, అప్పటి వరకు పెరిగి టక్ అని ఒక్కసారి అనమాట. అంటే ఏం జరిగింది, ఇవాళ పొద్దున గ్యాప్ అప్ పెరగగానే అందరూ ఓహో ఇంకా పాజిటివ్ లోకి వచ్చేసింది కానీ అందరు బయింగ్ లోకి వెళ్తారు. అక్కడ అందరికి కాల్స్ ప్రీమియం మీద హైలో అంటగడతారు. అంటగట్టగానే 12:34 నుంచి మళ్ళీ ఫాల్ స్టార్ట్ అయింది. ఇక కిందికి వచ్చేటప్పటికి 158. అంటే ప్రీమియం కరిగిపోతాయి, కాల్ ఆప్షన్స్ ప్రీమియం కరిగిపోతాయి, పుట్ ఆప్షన్స్ ప్రీమియం కరిగిపోతాయి. ఈ ఫ్యూచర్స్ లో ఏవైతే ఉన్నాయో ప్రాఫిట్ బుకింగ్ జరిగిపోద్ది. ఆ హైలో ఎవరికైతే అంటగట్టిరో అవన్నీ మళ్ళీ స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు. ఇది జనరల్ గా జరిగేది. ఇన్వెస్టర్లకు అయితే ఎటువంటిది ఏం కాదు. ఇన్వెస్టర్స్ ఓకే, ఎకానమీ ఓకే. 25,000 పైనే ఉంది మన బిఎస్సి, అదే ఎన్ఎస్సి. ఇది 82,000 పైనే క్లోజ్ అయింది. ఆల్ టైమ్ హైక్ దగ్గరలోనే ఉంది ఎన్ఎస్సి. మళ్ళీ ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చేస్తే మళ్ళీ మన మార్కెట్లు మళ్ళీ మామూలు అయిపోతాయి. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సత్యనారాయణ గారు.